చూసినట్లయితే మరి పౌరకాడ మొదలు పెట్టుకొని దేవుని మహిమపరిచేవారుగా ఉంటాం. అయితే సమయం వచ్చింది, సమయం అంతా అయిపోతూ వచ్చింది, సమయం అయిపోతూ వచ్చింది. తిరిగి మళ్ళీ ఏం చేస్తామంటే పొద్దుపోతుంది, చలి, భోజనాలకి సమయం అవుతాం, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కదన్నా, చీకటి పడతాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడి సమయాన్ని ఏం చేస్తామంట, ఆలస్యము చేస్తాం. ఆలస్యం చేస్తాం అంటే వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండలేము. కనుకనే మనము ఎన్నో విషయాల్లో మరి పొందాల్సినంత ప్రాధాన్యత ప్రభు దగ్గర మనం పొందలేకపోతా ఉన్నాం. వాక్యంతో మనకి ఏమవుతా ఉందంటే సవాసం తగ్గుతా ఉంది, వాక్యముతో సవాసం తగ్గుతా ఉంది, వాక్యం యొక్క బలము తగ్గుతా ఉంది, వాక్యం యొక్క పిలుకలుపు తగ్గుతా ఉంది, వాక్యములో ఎదుగుదల తగ్గుతా ఉంది, వాక్యములో మనము పిలుకలుపు తగ్గుతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అన్ని విషయాల్లో మనం ఎదగాలి అంటే కొన్ని విషయాల్లో మనము దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. దేవుడు మనకు ఎంతో సమయం ఇచ్చాడు, 24 గంటలు ఇచ్చాడు, 365 రోజులు ఇచ్చాడు. మన జీవిత కాలము 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు కూడా ఇచ్చాడు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు, క్వాంటిటీ పోయి వస్తువులు కొనుక్కుంటే మనం ఏమడుగుతామంటే అది కొసులు అంటే అడిగారు. ఇప్పుడు అడిగితే పెట్టట్లేదు అండి, మీరు చిన్నప్పుడు అనేవాడు కదా, గత కొసులు పెట్టండి అనేవాడు. కొసులు అంటే ఇంత బెల్లం ముక్క పెట్టేవాడు, ఇంత శనగిత్తనాలు పెట్టేవాడు. వాటి కోసం ఆయన పిల్లలు నేను కొట్టుకు అది పోతాననేవాడు. ఎందుకురా ఏం చూస్తున్నారు మరి ఇంట్లో అదే ఉంది, అదే మనిషి కాదు. మీరు ఇటు జరిగితే ఇటు జరిగితే ఓ మనిషి తిరిగి వస్తున్నారు, ఇటు 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 జరగండి, మనిషికి ఓ మనిషి, ఎందుకంటే గట్టు మీద దవకని కింద కాలేస్తే ప్రమాదం. కాబట్టి మనము మన కుటుంబాలు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందాలంటే ఆశీర్వదించే దేవుడితో మన సవాసము కొనసాగింపజేసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబాన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ కుటుంబము కృంగిపోయిన వారు, పడిపోయిన వారు, నిరాశలో ఉన్నవారు, భయాందోళనలో ఉన్నవారు, బలహీనత ఏమైనారు, బలహీనత విచారణలో ఉన్నవారు. ఏం చెప్పాను? కృంగిపోయిన వారు, పడిపోయిన వారు, నిరాశలో ఉన్నవారు, భయాందోళనలో ఉన్నవారు, ఐక్య విచారణ చెప్పండి, అదేంటి మనకు అర్థమయ్యేటప్పుడు ఐక్య విచారాల్లో ఉన్నటువంటి వారు. ఈ 500 అనుభవాలు ఆ కుటుంబం ఏమైందంట, కృంగిపోయి ఉంది. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇదేదన్నా కృతజ్ఞత కూడదు కంటే కుటుంబం ఇదంతా ఇదే. ఈ కొట్టు కట్టలేదు, అప్పుడు ఈ కొట్టు కట్టలేదు, ఇది ఫౌండేషన్ కట్టుంది. అదే కుటుంబం ఆ రోజు దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు. అప్పుడు అదే కుటుంబంగా ఏర్పాటు చేసుకొని అక్కడే కరెంటు పోతే ఆ బ్యాటరీ మీద పెట్టుకుని ఆ రోజు నడిపిస్తూ వచ్చాం. ఆ రోజు చెప్పిన వాక్యం ఏదో మీకు కొంచెం గుర్తుందా? ఎవరైనా ఒకరు ఎవరి గురించి చెప్పాము, ఏం చెప్పాం అమ్మా? ఎవరన్నా వచ్చిన వాళ్ళు లేరు అప్పుడు? మీరు అన్నారు కదమ్మా, ఏం చెప్పాం? ఏ గురించి చెప్పాం? ఏ గురించి చెప్పాం? నా గుర్తుంది చక్కగా. అయితే ఇప్పుడు మరో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 35:1. ఆది కాండము
35వ అధ్యాయము 1వ వచనంలో చెప్తామండి. దేవుడు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమన్నాడు యాకోబు, నీవు లేచి వెళ్ళుము. ఎప్పుడు చెప్తా ఉన్నాడు? ఏ పరిస్థితిలో ఉంటే చెప్తా ఉన్నాడు? కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు? పడిపోయిన స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి నిరాశలో ఉన్నాడు, ఇంకా భయాందోళనలో ఉన్నాడు. ఐక్య విచారం ఏం చేయాలో అర్థం కాని స్థితిలోనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యాకోబుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కుటుంబ బాధ్యతలు యాకోబుతో పంచుకుంటూ ఉన్నాడు. యాకోబు అన్నాడు కానీ లేయా, రాహేలు, లేకపోతే తక్కినటువంటి భార్యలు లేదా కుమారుల పేరు చెప్పలే. ఒక కుటుంబానికి యజమానుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ కుటుంబ యజమానుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు నువ్వు లేచి ఏం చేయాలంట? నీవు లేచి చెప్పండి, ఏం చెప్తున్నాడు? నీవు లేచి వెళ్ళము. ఎక్కడికి వెళ్ళాలయ్యా? చెప్తా వచ్చాడు. మళ్ళీ వచ్చిన దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని ఎందుకు అన్నాడు? బలిపీఠం కట్టడానికి, బలిపీఠం ఎందుకు? ధూపం వేయడానికి, బలిపీఠం ఎందుకు? ప్రార్థన చేయడానికి, బలిపీఠం ఎందుకు? అర్పించడానికి, బలిపీఠం ఎందుకు? ఆరాధించడానికి, బలిపీఠం ఎందుకు? దేవుని మహిమపరచడానికి. యాకోబు వరకు బలిపీఠం లేదు. తన మామూలు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. పిల్లలుగా ఆ భార్యలు, బిడ్డలు, కుటుంబము, ఆస్తులు, అంతస్తులు అన్ని సంపాదించాడు. ఏమి లేదు తన జీవితంలో. బలిపీఠం లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవుడితో సమాసం లేదు, దేవుడికి సంబంధం కూడా లేదు. ఆ కుటుంబము, ఆ భారాలు, ఆ బాధ్యతలు, ఆ పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి యాకోబుతో చెప్తున్నాడు, నువ్వు నీ అన్న దగ్గర నుండి పారిపోయిస్తే నేను అక్కడ నీకు ప్రత్యక్షమైతే అక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? బేతేలుకి వెళ్ళు. బేతేలు అనగా దేవుని మందిరం. బేతేలు అనగా దేవుని మందిరానికి వెళ్ళు. మరి ఇప్పుడు దాకా ఉన్నావు, లోకంలో ఉన్నావు, ఇప్పుడు దాకా ఉన్నావు, బంధువులతో ఉన్నావు, ఇప్పుడు దాకా ఉన్నావు, కుటుంబంతో ఉన్నావు, ఇప్పుడు దాకా ఉన్నావు, పనుల్లో ఉన్నావు, ఇప్పుడు దాకా ఉన్నావు, అలిసిపోయి ఉన్నావు. ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నీవు లేచి వెళ్ళు. కృంగిపోయిన స్థితిలోంచి లే, పడిపోయిన స్థితిలోంచి లే, నిరాశ చెందినటువంటి పరిస్థితిలోంచి లే, భయాందోళన చెందినటువంటి జీవితంలోంచి లే. ఇంకా ఏ స్థితిలో ఉన్నాయంట? ఇంకా ఏ స్థితిలో ఉన్నాడు? ఐదోది ఐదంతల అనుభవంలో కృంగిపోయినటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన భార్యతో చెప్పలా, తన బిడ్డలతో చెప్పలా, తన పరివారంతో మాట్లాడుతున్నా. మరి దేవుడు ఎవరితో మాట్లాడు? యాకోబుతో స్వయంగా మాట్లాడుతున్నాడు. చేయవలసిన వాడు కూడా అతనితో మాట్లాడుతున్నాడు. ఎవరితో ఈ పని చేయాలో వారితోనే. ఎవరిని దర్శించాడు, ఎవరిని పేరు పెట్టి పిలిచి యాకోబు అని పిలిచాడు, అతనితోనే నేను మరలా నిన్ను ఇక్కడ తీసుకొస్తానని ఎవరితో నిబంధన చేశాడు, ఆ యాకోబుతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
నిబంధన? లాభంతో చేశాడా? లేకపోతే యాకోబు యొక్క బిడ్డలతో చేశాడా? చేయలా. మరి ఎవరితో చేశాడు? అన్నాడు కదా మాట, నీ అన్న యొద్ద నుండి పారిపోయి వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడుతునే, నేను నీతో ప్రమాణం చేస్తుందే, నేను నీకు ఆజ్ఞాయిస్తుందే, నేను నీకు ప్రత్యక్షమైతేనే ఆ స్థలానికి నీ 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 ఒక్కడే ఒక్కడే ఒక్కడైనటువంటి యాకోబుతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబే కుంగిపోయింది. భార్యకి తెలియదు యాకోబు జీవితంలో ఉన్నటువంటి బాధ. యాకోబుకు తెలియదు, భార్యకి, బిడ్డలకి, కుటుంబానికి తెలియదు దేవుడు యాకోబును దర్శించిన సంగతి, అక్కడ మళ్ళా తీసుకొస్తానని సంగతి, యాకోబు మళ్ళా తిరిగి అయ్యా నా 10వ వంతు నీకు చెల్లిస్తానని సంగతి యాకోబుకు తప్ప దేవుడికి తప్ప 3వ వ్యక్తికి తెలియదు. ఆ తెలిసినటువంటి దేవుడు ఇంకెవరితో మాట్లాడిన ఉపయోగము లేదు. కాబట్టి నీకు నాకే ఒప్పందం కనుక లేచి వెళ్ళు. చూడండి కుటుంబంలో సమస్యలు తలెత్తడానికి గల కారణాలు చూద్దాం. ఓకేనా? అర్థమవుతుందా? కుటుంబాల్లో సమస్యలు తలెత్తడానికి గల కారణాలు చూద్దాం. ఇప్పుడు సమస్యలు పడ్డాడా లేదా? చెప్పండారా? పడ్డాడా లేదా? మరి ఆ సమస్యలు పడడానికి గల కారణాలు కొన్ని చూద్దాం. చూడండి, ఆదికాండము 28:1. ఆదికాండము 28:1. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో యవతిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న ఏం చెప్తుంది? నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. ఇక్కడ మొట్టమొదట ఏమని చెప్పబడతా ఉంది? ఎవరు చెప్తా ఉన్నారు? ఇస్సాకు తండ్రి చెప్తా ఉన్నాడు యాకోబుతో. ఏమన్నాడు? నీవు కానాను కుమార్తెలలో అది కాదు, అక్కడ అన్నాడు నీవు లేచి ఎందుకు లేచి అక్కడ అన్నను మోసం చేస్తున్నాడు, తండ్రిని మోసం చేస్తున్నాడు, ఆ దేవుడి దృష్టిలో మోసగాడుగా ఉన్నాడు, తనకు తానుగా నెమ్మది లేని పరిస్థితిలోనే ఉన్నాడు. నేను చేసింది తప్పు అన్నాడు. అమ్మా, ఈ విషయం తండ్రికి తెలిస్తే నాకు ఆశీర్వాదానికి బదులు శాపమే వస్తుందమ్మా. భయాందోళన ఉన్నాడు. నేను మోసం చేశాను, నా అన్న వస్తే నా సంగతి ఏంటి? ఒకసారి మోసం చేశాను, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను, మరలా తిరిగి ఇప్పుడు మోసం చేశానని తెలిస్తే నా అన్న అసలే ఏమైపోతాను అనే పరిస్థితిలో ఉన్నాడు. అందుకే మొట్టమొదటి తండ్రి ఏం చెప్తున్నాడు? నీవు లేచి ఏం చేయాలి? నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకునమని. ఏం చేయాలప్పుడు? ఏం చేయాలప్పుడు? ఏదైతే దేవుడు యాకోబు విషయంలో ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, దాన్ని విస్తరింపజేస్తాను, అభివృద్ధి చేస్తాను, దాన్ని విశాలపరుస్తాను, ఏదైతే చెప్పాడో ఆ వాగ్దానం బట్టి ఇస్సాకు నోట ఏం పలుకుతా ఉంది? నువ్వు నిరాశలో వచ్చిందే, నువ్వు కృంగిపోయిన స్థితిలో వచ్చిందే, నీ బలహీనతలోంచి లే, నీ నిస్పృహలోంచి లే, పరిస్థితుల వైపు చూడడం, నువ్వు లేచి వెళ్ళు. తెలిసిపోయింది అప్పటికే, తానే చేశాడని తెలిసిపోయింది. ఎడదలిచింది చేసేవాడు నా కోసం ఏమి లేవా?
మోసం చేశాడు వీడు. నా కోసం ఏమీ లేవా తెలిసిపోయింది ఇస్సాకుకి. బాధపడుతున్నాడు, గుండెలో వేదన కలిగినాడు. అయ్యో అయ్యో చేయగలిగేది ఏమీ లేదు. అప్పుడు అన్నాడు, మొట్టమొదట అన్ని విషయంలో యాకోబు నిరాశలో ఉన్నాడు, యాకోబు విషయంలో తండ్రి కూడా నిరాశలో ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పద్నారాముకి వెళ్ళు, అక్కడ నేను నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కానాను కుమార్తెలు ఎవరికి నువ్వు చేసుకున్నవాడు మొక్కుబడి చెల్లించినది చెల్లించకపోవడం వల్ల కలిగిన నష్టమది. ఏ మొక్కుబడి చేస్తున్నాడు? ఏ మొక్కుబడి చేస్తున్నాడు? యాకోబు మొక్కుబడి చేస్తున్నాడు లేదా? ఏమైనా మొక్కుబడి చేస్తున్నాడు? చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము తీసుకుని చదవండి. ఆదికాండము 28 తిరిగి యాకోబు దేవుడితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చదవడం మాట 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్న వస్త్రమును నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడయుండి మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని ఒప్పుకొనిను. ఒప్పుకున్నాడు లేదా? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు 10వ వంతు? అన్న మార్గంలో వస్తా ఉన్నాడు. దేవుడు నీ బంధువులు ఎదుర్కొన్నాడు. బంధువులు ఎవరు? యాకోబు బంధువులు ఎవరు? ఏశావు బంధువా కాదా? అవును కదా? భౌతిక సంబంధమైన బంధువు ఏశావే, కానీ దేవుడు చెప్పింది ఆత్మ సంబంధమైన బంధువుల దగ్గరికి బంధువులే. కానీ ఏం చేస్తున్నాడు చూడండి మాట 31వ అధ్యాయం 11వ వచనం. ఎక్కువ ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇక్కడే చూపిస్తాను మీకు. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి ఇప్పుడు నువ్వు లేచి మొక్కుబడి చేసుకున్నావు, ఏడొచ్చి కూర్చున్నావు, ఆశీర్వదింపబడ్డావు, నా ఆశీర్వాదాలని మీ వెనక రావాల్సిన తీసుకున్నావు, మళ్ళీ ఇక్కడే కూర్చున్నావు. ఆశీర్వదింపబడ్డాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు, కానీ అక్కడే ఉన్నాడు. కానీ దేవుడు తండ్రి అన్నాడు, నువ్వు లేచి 16 వెళ్ళు. ఇక్కడ ఉంటే నీ ఆశీర్వాదానికి ఉపయోగమేమి? నువ్వు దీవింపబడిన దానికి ఉపయోగమేమి లేదు. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీ మామ యొక్క పిల్లల్లో ఒకదాన్ని చేసుకొని నేను నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదాల ఫలవృతంలోనికి నువ్వు ఇక్కడ ఉంచుకుంటే ఎట్లా? సగన్నాడు నువ్వు లేచి. ఇప్పుడు మళ్ళా తిరిగి ఇక్కడ 31వ వచనం ఏమంటున్నావు? 31వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఏం చేశాడు? అక్కడ మొక్కుబడి చేశాడు. ఏమని? నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తోడైండి నన్ను మరలా తిరిగి క్షేమంగా తీసుకొస్తే నేను సంపాదించిన దాని అంతట్లో నుండి 10వ భాగం నీకు ఇస్తాను. నీవు నాకు దేవుడు అంటావు, నేను నీకు దాసుడై ఉంటాను, నేను నీకు సేవకుడై ఉంటాను, నిన్ను సేవించుకుంటానని మొక్కుబడి చేసుకున్నావు కదా. మొక్కుబడి అంటే నన్ను మహిమపరుస్తానని చెప్పావు కదా, నన్ను ఆరాధిస్తానని
చేస్తానని చెప్పావు కదా, నన్ను పూజిస్తానని చెప్పావు కదా, ఇదిగో నీ తలగాడుగా చేసుకున్నటువంటి రాతి మీద నూనె పోసావు కదా, అక్కడికి లేచి ఎక్కడుంటే మామ దగ్గరకు వస్తున్నాడు. భార్యతో పిల్లలతోనే సరిపోతా ఉంది. మొక్కుకున్న మొక్కుబడి మర్చిపోయాడు. దేవుడితో చేసిన ప్రమాణాన్ని మర్చిపోయాడు. దేవుడికి ఇచ్చిన మాటను మర్చిపోయాడు. మనము నూతన సంవత్సరంలో ఆ డిసెంబర్ మాసం వస్తుందంటే ఏం ఎదురుస్తామంట? జనవరి వాగ్దానాలు తీసుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నా కోసం ఏం సిద్ధపరిచాడు, అవి నేను పొందుకోవాలి. ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అటువంటి దేవుడు కూడా భార్యను ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, గొర్రె మందలు ఇచ్చాడు, దుగ్గుడెద్దులు ఇచ్చాడు, దాసులు ఇచ్చాడు, దాసులు ఇచ్చాడు, ఎంతో సంపదను ఇచ్చాడు. వంశాన్ని వదిలిపడేశాడు. కానీ యాకోబు రాట్లా. ఎక్కడైతే నోరు వచ్చాడో దీప స్తంభం మీద, ఎక్కడైతే రాతి మీద నోరు వచ్చాడో, ఆ నోరు వచ్చినటువంటి స్తంభంకు వచ్చాడేమో, నన్ను ఆరాధిస్తాడేమో, తను పొందిన మేలును బట్టి, తను పొందినటువంటి సమస్తమైనటువంటి సంతోషాన్ని బట్టి నాకు కృతజ్ఞతలు చెల్లిస్తాడేమో, నాకు బలిపీఠం కడతాడేమో అని దేవుడు ఎదురు చూస్తా ఉంటే, యాకోబు మాత్రం అక్కడే మా ఆస్తిలోకి పెంపొందింపు చేసుకోవడానికి, పిల్లల్ని పెంపొందింపు చేసుకోవడానికి సరిపోతా ఉంది. దేవుడు అన్నాడు, ఏమన్నాడు మళ్ళా తిరిగి? ఎన్నోసారి చెప్పాడు? చెప్పండి, ఎన్నోసారి? రెండోసారి చెప్పాడు. తండ్రి చెప్పాడు, పద్నారామంలోకి వెళ్ళమని. దేవుడు చెప్పాడు, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలయ్యా? నువ్వు మొక్కుకున్న స్థలానికి, నేను నీతో మాట్లాడే స్థలానికి, నేను నీతో ప్రమాణం చేసిన స్థలానికి, నువ్వు నాతో ప్రమాణం చేసిన స్థలానికి పద. కాబట్టి మొక్కుబడి చెల్లించుకునే దేవుడు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసేవాడుగా మనం మర్చిపోతాం. యాకోబు మర్చిపోయాడు. సమస్యలు, పరిస్థితులు ఎన్నో, వాటన్నిటిని బట్టి దేవుడు మర్చిపోయా, వాణిలే అనుకోలే. చూడండి, మార్చుకోండి, 31వ అధ్యాయము 19వ లాబాను లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహదేవతలను దొంగిలెను. ఏం చేస్తుంది? ఎందుకు చేసింది దొంగతనం? ఏమి దొంగతనం చేసింది? దేవుడికి ఏదైతే నచ్చదో దాన్ని చేసింది. ఏదైతే నచ్చదో దాన్ని చేసి చూడండి. నిర్గమాకాండము 8 దొంగతనం చేసింది, గృహదేవతలను దొంగతనం చేసింది. పరిస్థితుల నుంచి బయటికి రాయాలని చెప్తే ఆ పరిస్థితుల్లో భార్య ఏం చేస్తా ఉందో చూడండి. ఎందుకు దేవుడు లేచినమంటున్నాడు చూడండి. 20వ అధ్యాయం 22వ వచనం, నిర్గమాకాండము 20లో 23 కొలుచుచు మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠము చాలండి. ఏం చేయకూడదంట? చెప్పండి, ఏం చేయకూడదని చెప్పాడు? వెండి దేవతలు బంగారు దేవతలు చేసుకోకూడదంటే ఏమేం చేస్తుంది? తన తండ్రి ఇంట్లో తెచ్చుకుంటుంది. గృహదేవతలు బొమ్మలు తెచ్చుకుంటాను. దేవుడికి ఏది ఇష్టం లేదో, ఏదైతే విడిచిపెట్టమన్నాడో, ఏదైతే వారి అన్నిలో లోకమో వారికి తెలియదు. వాళ్ళ దగ్గర అట్నే ఉంటే కొన్నాటికి నువ్వు కూడా, నీ కుటుంబము, నీ భార్య, బిడ్డలు లోతు కుటుంబాలు అయిపోతారు.
అక్కడ ఉండడానికి నువ్వు రా బయటికి, రా బయటికి. చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు రా బయటికి. ఎందుకయ్యా ముందుగానే యాకోబును లేచిపోమన్నాడంటే అక్కడ క్రమక్రమం వారిలో ఏమొస్తా ఉంది? ఈ సంబంధమైనటువంటి దేవత, ఈ సంబంధమైనటువంటి విగ్రహాలకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ అనుభవాలు, హృదయం యొక్క ఆలోచన, అంతరంగ స్వభావంలో దేవుడు ఎరిగినాడు కనుక ముందుగానే నువ్వే నా రోజు నీ పిల్లల ఇళ్లలో కలిసిపోతారు, నీ భార్య ఇళ్లలో కలిసిపోతారు. నువ్వు అనుకున్నది మళ్ళా నువ్వు నెరవేర్చలేవు. నేను అనుకున్నది నీ అందు నెరవేర్చబడడానికి అవకాశమే లేదు. ఏమనుకున్నావయ్యా? నేను నీ బిడ్డలను లేదా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందని విస్తరింపజేస్తానని నేను చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు ఎలా ఉంటే ఆశీర్వదింపబడలేవు. కాబట్టి నువ్వు లేచిపా, లేచిపా. ఏం చేస్తాను రాయలు? రండి మళ్ళా, రండి మళ్ళీ మాట. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను, ఎండి దేవతలనైనను, బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? పోనీ భర్త చెప్పిందా? నాయన యాకోబు చెప్పాడు కదా, మీ నాన్న మరి మీ కుటుంబము మొదటి నాతో ఉన్నట్లు ఏదో మార్పు కనబడతా ఉందని ఆయన భార్యతో పంచుకున్నాడు. కానీ భార్య భర్తతో రోజావత వారి ఇంటి దేవత బొమ్మ తీసుకొని వస్తా ఉంది. విగ్రహాలకి ఆటోమేటిక్ వాళ్ళ మధ్యలో తీసుకొని వస్తా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, అది మంచిది కాదు, అది మంచిది కాదు. అయ్యా మరి మా నాన్న దగ్గర చిన్నప్పటి నుంచి ఆ బొమ్మలు ఏమో ఆడుకున్నాను, ఆటలో పెట్టాను, ఆటలో పెరిగాను, మరి తేవచ్చలేదన్న మాట అడగల. కారణము దేవుడికి యాకోబుకున్న సంబంధము రాహేలుకి, లేయాకి, చిన్నహాలు బిల్హాకి తెలియనే తెలియదు. ఆ సంబంధము, ఆ ప్రత్యక్షత వారికి తెలియదు. కారణం వారు అన్యులు. కాబట్టి ఆ ప్రత్యక్షత తెలియదు కనుకనే ఆ ప్రత్యక్షత జరిగినటువంటి యాకోబుని మళ్ళీ తీసుకెళ్తుంది, విగ్రహాల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం. చూడండి మరి ముందుకెళ్తాం. రండి రండి 31, 34, 31 అధ్యాయం 34 వచనం చదువు దయచేసి. రాహేలు ఆ విగ్రహమును తీసుకొని వంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. మహాతల్లి మహా ప్లాన్ చేసింది, దొంగతనం కూడా తెలియజేసింది. ఏమంటుంది ఇంకా? నేను కడగా ఉన్నాను. ఎవరితో చెబుతున్న మాట? చెప్పండి ఒకసారి. ఎంత అబద్ధం, ఎంత అబద్ధం, ఎంత బాధ, ఎంత మోసం. తను మోసపోతా ఉంది, ఇది అబ్బా చేత మోసపరచబడతా ఉంది. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకుంటాం. ఏం చేస్తా ఉంది? విగ్రహాన్ని దాచిపెడతా ఉంది. విగ్రహాన్ని దాచిపెడతా ఉంది. జీవములేని జీవితాన్ని దగ్గర పెట్టుకుంటా ఉంది. ఊపిరి లేని జీవితాన్ని దగ్గర పెట్టుకుంటా ఉంది. ఎండిపోయిన పరిస్థితిని దగ్గరికి తెచ్చుకుంటా ఉంది. యోగాల దేవుణ్ణి సేవించే ప్రార్థనా జీవితం లేదు, స్తుతించే జీవితం లేదు, ఆరాధించే జీవితం లేదు, ఏది లేదు. కానీ ఏమి తెచ్చుకుంటుందండి? ఎండిపోయినా జీవితాన్ని. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. 20 సంవత్సరాల భార్య కోసము ఎన్నో పోగొట్టుకున్నాడు. 20 సంవత్సరాలు భార్యల కోసము, బిడ్డల కోసము, కుటుంబం కోసం 20 సంవత్సరాలు యాకోబు దేవుడికి ఎలా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నాడు, ఇంకా ఉంటే నువ్వు కూడా వృద్ధాప్యం వస్తా ఉంది, బిడ్డలు ఎదుగుతా ఉన్నారు, వారు లోకాచారాలకి, లోక అలవాట్లకి, లోక సుఖభోగాలకి, లోకం యొక్క ఇష్టాలకు లోబడిపోతారు, వాటిలో కలిసిపోతారు.
లోకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు ఇక లే లే. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈనాడు మరొక మాట చూద్దాం. అసలు ఆ లేని మాట ఎవరితో దేవుడు ప్రారంభించాడో చూడండి. మాట ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము చూడండి. మాట ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి అబ్రహామా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎక్కడ చెప్పాడు? మొదటి యాకోబు చెప్పాడా? అబ్రహాము చెప్పాడా? అబ్రహాము కూడా పరాదేశంలో ఉన్నాడు. అంత విగ్రహాల ఆరాధనలో ఉన్నాడు. లోక సంబంధమైన జీవితంలో ఉన్నాడు. దేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుడిని పూజించడము తెలియజేస్తూ ఉన్నాడు కనుక అక్కడ ఏం చేస్తానంటే యాకోబు నువ్వు లేచి అనే పదము ఎక్కడ మొదలైందంటే అబ్రహాము దగ్గరే. అబ్రహాము ఆ స్థితిలో ఉంటే అబ్రహాము లేచి నేను చూపించే దేశాన్ని పొందాడు. అదే స్థితిలో యాకోబు ఉంటే నువ్వు లేచి నేను చెప్పిన ఆ స్థలానికి నేను ప్రత్యక్షపరచబడినటువంటి దేశానికి పదా. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు ఎందుకు వెళ్ళాలండి? బేతేలు అంటే నా ప్రార్థన మందిరము, నా ప్రత్యక్షత నిలిచి ఉన్న స్థలానికి, నా సన్నిధి నిలిచి ఉన్న స్థలానికి, నేను నివసించే స్థలంలోకి కాబట్టి ఈ అనుభవాన్ని మన జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుడు ఆనాడు వారితో చెప్పాడు, లేచి. ఈనాడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు, లేచి. 31:41 చూడండి. 31:41 దయచేసి చదవండి. 31:41. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఎవరి దగ్గర పని చేయాలా? నా సేవకుడైన యాకోబు, నా సేవకుడైన ఇస్సాకు, నా సేవకుడైన అబ్రహాము దేవుడి సంకల్పాలు, దేవుడి సేవ చేయాలని, దేవుడి సంకల్పాల్లో ఉండాలని, దేవుడి పని చేయాలని, దేవుడి జీతం ఇవ్వాలని, దేవుడి దగ్గర కొలువు చేయాలని దేవుడు కోరితే ఏం చేస్తున్నాడు? 10 మార్లు మార్చేవాడి దగ్గర ఏం చేస్తున్నాడు? ఎందుకు? డబ్బులు సంపాదించుకున్నాడు సంఘాన్ని గీయడానికా? ఎందుకంట ఆడవాళ్ళ పిచ్చి, స్త్రీ పిచ్చి. ఆయన తండ్రి ఎందుకు పంపించాడు? ఆయన కుమార్తెలో ఒకదాన్ని చేసుకోమన్నాడా? ప్రేమించమన్నాడా? మరి ఏం చేస్తున్నాడు? ఆ ప్రేమ ఎన్ని సంవత్సరాలు జీతం నేర్పించిందంట. అధికారిగా ఉండాల్సిన వాడు, యజమానిగా ఉండాల్సిన వాడు, ఘనంగా ఉండాల్సిన ఏమైపోయాడు? చెప్పండి, ఏమైపోయాడు? జీతగాడైపోయాడు. ఒకటి కింద ఒకడు అవునంటే అవును, కాదంటే కాదు, ఉండంటే ఉండు, పోండి పో అనేటువంటి జీతగాడైపోయాడు. ఆ ఇంటికి అల్లుడుగా అంటే అల్లుడు కావాల్సిన ఏమయ్యాడంట? ఎందుకు అల్లుడు కావాల్సిన ఏమయ్యాడు? ఎందుకు పోయి అడుగు, మామయ్య మా అమ్మ మా నాన్న పంపించారు, మరి నీ కూతురు కామని చేసుకోమన్నారు, అక్కడ చేసుకోవద్దని చెప్పి పంపించాను అని అక్కడ జరిగి నువ్వెందుకు చెప్పాలి? నువ్వు చెప్పన్నాడు అబ్రహాము. ఇస్సాకు చెప్పాడా? రెబెకా చెప్పిందా? చెప్పలేదు. ఏం చెప్పారు? పెళ్లి చేసుకోమన్నారు.
ఈ రోజుల్లో కుటుంబాల్లో సమస్యలు కూడా ఇవే. ఆయన ఒక ఆవిడ ప్రేమిస్తాడు, వీళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. కుటుంబాలు ఎలా అవుతున్నాయంటే తుఫాన్లు జరుగుతా ఉన్నాయి. దేవుని ప్రణాళికలు మారిపోతా ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు మారిపోతా ఉన్నాయి, దేవుని సంకల్పాలు మారిపోతా ఉన్నాయి. లైవ్ పెట్టకుండా చిచ్చెత్తి పద్య మూగిదాన్ని చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు లైవ్ పెట్టారు, దాన్ని చిచ్చు వేయకుండా దానికి పద్య కరే వస్తుంది అట్టు లైవ్ అదేనా దాన్ని? అది కాదు, గ్రీన్ అమ్మడిది. సౌండ్ పెట్టు చూడు. మరి ఇప్పుడు దాకా మూగిదేది, అది రిలీజ్ చేసుకోవడానికి కూడా పనికిరాదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని చిత్తమును పక్కన పెట్టేశాడు, దేవుని చిత్తమును పక్కన పెట్టాడు, తండ్రి చిత్తమును పక్కన పెట్టాడు, తల్లి చిత్తమును పక్కన పెట్టాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? చెప్పలేమమ్మా. లవ్ పడ్డాడు, పడ్డాడు. లవ్ లో ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు? లవ్ లో పడ్డాడు. అందుకని వాడిని లేచి ఎందుకు లేవన్నాడు? పడ్డాడు. పడ్డాడు. కాబట్టి అది దేవుని చిత్తము, అది దేవుని చిత్తము కాదు, అది తండ్రి చిత్తము కాదు, అది తల్లి చిత్తము కూడా కాదే కాదు. కాబట్టి మనము దేవుని చిత్తమును పక్కన పెడితే అక్కడ ఏమవుతూ వచ్చాడు? ఆ ఇంట్లో అల్లుడుగా, ఇంట్లో స్వతంత్రంగా తిరగాల్సినోడు ఏమైపోయాడు? కూలోడు, దాసుడు, జీతగాడయ్యాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడిచ్చిన స్వతంత్రమును, దేవుడిచ్చిన అధికారాన్ని పక్కన పెడితే జరిగేది అదే. కానీ ముందుకెళ్తానండి, ముందుకెళ్తానండి. 33:17 అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి పోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించుకొని అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడిను. అసలు ఏం చెప్పాడు దేవుడు? ఎక్కడ పోతున్నాడు? బేతేలు పోతున్నాడు. కానీ ఆయన ఎక్కడ పోతున్నాడు? ఎందుకు పోతున్నాడు? ఎందుకు పోతున్నాడు? అక్కడ ఏం జరుగుతుంది? ఆడ పోయినందుకు యాకోబుకు జరిగినటువంటి పరాభం ఏంటి? ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? దేవుడు యాత్రికులు పరదేశంలో చెప్పడమే కాకుండా చూడండి మాట 28:15 చూడండి. 28:15 చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? చదవండి. 28:15. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టుకుంటున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, చక్కగా ఉంటున్నాడు. కానీ దేవుడు ఎక్కడ పోతున్నాడు? లేచి ఏ రాతి మీద అయితే నొరమర్చావు ఆ స్థలమునకు నీవు నేను నిన్ను దర్శించాను కదా, అక్కడికి వెళ్ళు. నువ్వు నాకు మొక్కున్నావు కదా, అక్కడికి వెళ్ళు. నువ్వు నాకు నిబంధన చేసావు కదా, అక్కడికి వెళ్ళు. నేను నీతో మాట్లాడి నీకు ప్రత్యక్షమయ్యాను కదా, అక్కడికి వెళ్ళు. పరలోక దర్శనాన్ని నీకు చూపించాను కదా, అక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? ఎందుకు వెళ్ళాడు? నిర్లక్ష్యం చేశాడా లేదా? దేవుడు మాటను పక్కన పెట్టేశాడు. నువ్వు లేచి నేను నిన్ను దర్శించిన స్థలమునకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? సుక్కోతుకి వెళ్తా ఉన్నాడు. సుక్కోతులో ఏం జరిగింది?
సుక్కోతులో ఏం జరిగింది? 34వ అధ్యాయము మొదటి వచనం నుండి. లేయా యాకోబునొక్కని కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హమోర్ కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఏదైతే చేశాడో చెప్పండి. ఏదైతే చేశాడో అదే చేశాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలుకి వెళ్ళమన్నాడు. కానీ బేతేలుకి వెళ్ళకుండా సుక్కోతికి వెళ్ళినందుకు ఏం జరుగుతూ వచ్చింది? పరాభవం. ఒక్కతైన కూతురికి పరాభవం జరిగింది. ఆ కూతురు పరాభవింపబడతావు ఏం చేయబడతా వచ్చిందంట? ఆ మాట చదువున్నమాట. అవమానపరచబడతా వచ్చింది. కారణము ఆ ఎల్లమైన స్థలానికి వెళితే దేవుడు తీసుకెళ్తానన్న స్థలానికి ఆయనతో కూడా వెళితే, దేవుడు తోడై ఉన్న స్థలానికి దేవుడితో కూడా వెళితే ఆ కుటుంబానికి పరాభవం వచ్చేదేనా? చెప్పండి. దేవుడు మాట వింటే, దేవుడికి లోబడితే, దేవుడికి విధేయత చూపిస్తే, దేవుడి సంకల్పానికి, దేవుడి ఉద్దేశాలకి, దేవుడి యొక్క ఆలోచనకి, దేవుడి యొక్క చిత్తానికి తల వంచినట్లయితే ఆ కుటుంబానికి అవమానం వచ్చేదేనా? అక్కడ ఒక జీతానికి ఉన్నాడు, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్న దాన్ని బట్టి కూతురు కారణము దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయబోవడానికి నష్టమేది. చేయబోవడం కలిగే నష్టం. ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేసేసాడు. నిర్లక్ష్యం చేశాడు. లేచి బేతేలుకోమని 16లో చెబితే వత్తాత సుక్కోతులోకి వెళ్ళాడు. పోనీ అక్కడికి వెళ్ళాడు, అట్టే ఉన్నాడంటే అక్కడికి వెళ్ళాడు, అట్టుకోలేడు. ఇంకొంచెం ముందుకొచ్చి అన్న దగ్గరికి పోతా ఉన్నాడు. అన్న దగ్గరికి పోతా ఉంటే ఆ పోకముందే కబురు చేశాడు. అయ్యో ముందుకు పోయి మా అన్న అక్కడ సమాచారాలు కట్టుకోండి. ఎందుకంటే ఆ ముసలోడు చచ్చిపోయినప్పుడు ఎటు వస్తాడు, వచ్చినప్పుడు ఈయన నేను చంపాలని ఆనాడే మా అన్న అనుకున్నాడు. అసలు నా మీద కక్ష ఉందో లేదో, అసలు పగ ఉందో లేదో, అసలు నేను పోతే నన్ను ఏం చేస్తాడు? పిల్లలతో ఉన్నాను, చంటి పిల్లలు పాలు తాగేవాడుతున్నాను, పసిపిల్లలు బాలింతలతో ఉన్నాను, మంద మార్మలతో ఉన్నాను. ఈ పిల్లలు నడవలేని స్థితిలో ఉన్నారు. పశువులు ఉన్నాయి, ఈండ్లు ఉన్నాయి, పాడి ఉన్నాయి. ఆ విధంగానే రకరకాలైన పరిస్థితిలో ఉన్నాను. నేను పోతే ఆయన చంపేస్తాడేమో చూసినామంటే ఏమన్నారు వాళ్ళు? ఏమి చూస్తాను పోయి మీ అన్న 400 మందితో పోయి చెప్పారు, నీ దాసులైనటువంటి యాకోబు తిరిగి నీ కాడికి వస్తున్నాడని చెప్తే ఆయన సంతోషంతో ఏం చేస్తున్నాడు? 400 మందిని తీసుకొస్తే ఏం చేస్తున్నాడు? వామ్మో 400 మందితో వస్తే నన్ను నా కుటుంబాన్ని ఇంకేం చేస్తాడు? ఎందుకు వచ్చింది భయం? ఎందుకు వచ్చింది భయం? చెప్పండి, ఎందుకు వచ్చింది భయం? మోసం చేశాడు కదా, మరి ఓడిన మధ్య మరి ఏసావు ఎందుకు వస్తున్నాడు? మెడ మీద ఆనుకొని సమయం లేదు కదా నన్ను కట్ చేసి చెప్తున్నాడు. ఏసావు వచ్చాడు పరివారంతో కూడా, దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టి కన్నీరు కాచి ఏడుతున్నాడు. కానీ ఏముంది? భయం. ఎందుకు? అక్కడ కుమార్తె ఆ పరిస్థితుల విషయంలో పోతే
అక్కడ ఉన్నటువంటి రాజు కుమారుని అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరినీ ఏం చేశారంటే వాళ్ళు సున్నతి చేయించి చంపేశారు. కుమారులు అంతా గురయ్యారు. కుమార్తె నష్టపోయింది. ఈయన అన్న దగ్గర కుటుంబంతో ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితులకి వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి ఏటా ఉందా కుటుంబం? కృంగిపోయిందా లేదా? చెప్పండి, కృంగిపోయిందా లేదా? ఎలా ఉంది? నిరాశలో ఉందా లేదా? నిస్పృహలో ఉందా లేదా? భయాందోళనలో ఉందా లేదా? ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వెళ్ళిపోయిందా లేదా? ఇటన్నిటికీ గల కారణం చెప్పినట్టు చేయకపోవడమే, దేవుని మాటను నిర్లక్ష్యపెట్టడమే, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికను, దేవుని చిత్తమును పక్కన పెట్టడమే వచ్చినటువంటి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఏశావు దగ్గర కాకపోతే దేవుడంతా దేవుడు ఇచ్చేవాడు. ఈయన మోసం చేసి తీసుకోవాల్సిన అవసరము లేదు. రెబ్కా గర్భంలో నుండి జన్మింపక మునుపు ఏమన్నాడు? నీలో ఇద్దరున్నారమ్మా, చిన్నవాడికి పెద్దవాడు దాసుడై ఉంటాడని గర్భంలో ఉండగానే చెప్పాడు. దేవుడే తలుచుకున్నాడు, దేవుడే గర్భపరచుకున్నాడు, దేవుడే గొప్ప తలుచుకున్నాడు. కానీ యాకోబు తొందరపడ్డాడు. అందుకనే అన్ని విషయాల్లో కూడా యాకోబు వచ్చాడు. కృంగిపోతూ నష్టపోతూ వచ్చాడు. చెప్పింది చేయట్లా, చేసినట్టే ఉంటున్నాడు, చేయలేని పరిస్థితులకు వస్తున్నాడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. బేతేలు పాపం ఏం చేశాడు? సుక్కోతు గెలుపు ద్వారా ఏమవుతూ వచ్చింది? దేవుడి చిత్తమును నిర్లక్ష్యము చేస్తా వచ్చాడు. 33:19 ఇప్పుడు చదవండి మళ్ళీ. 33:19 మరియు అతడు తన గుడారమును వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ బలిపీఠము కట్టించి దానికి ఎల్హోయి అంటే ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ పడుతున్నాడు పేరు? ఎక్కడ బలిపీఠం కట్టుకున్నాడు దేవుడు? బలిపీఠం ఎక్కడ కట్టుకున్నాడు? బేతేల్లో కట్టుకున్నాడు, సుక్కేతులో కడుతున్నాడు. సుక్కేత్ అంటే సిరియా దేశము, ఆ ప్రాంతాలు, షెకెము దేశంలో దేవుడు కట్టుకుంది అక్కడ, ఆయన ఎక్కడ కడుతూ ఉన్నాడు? అర్థం కావట్లా. తన ఆలోచన తందే, తన ఉద్దేశాలు తనే, తన సంకల్పాలు తను ఆశించింది, తను అనుకున్నది చేస్తా ఉన్నాడు. తను బట్టి లేవి పోయాడు, తను బట్టి నప్తాలి కూడా పోయారు. ఇద్దరు ఏమవుతూ వచ్చారంటే హత్యలు చేశారు, అక్కడ హంతకులైపోయారు. జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి 34:13 నుండి. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి ఏం చేశారు? యాకోబు ఏం చేశాడు? కపటం చేస్తున్నాడా లేదా? మరి వీళ్ళేం చేస్తున్నారు? అర్థం చేసుకుందాం. ఇంత మాత్రమేనా? కట్ చేసుకుంటారు పరిస్థితులు. యేసేపు అన్నల దగ్గరికి భోజనం తీసుకొని పోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? గొర్రె పిల్లను చంపి దాని రక్తం అంతటిని యేసేపు వస్త్రముగా పూసి, అయ్యా నీ కుమారుడు చచ్చిపోయాడు. ఏసారు యేసేపు? అబద్ధమాడారా లేదా? మోసం చేశారా లేదా? కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ కుమారులు ఏం చేశారంట? చెప్పండి. కపటం యొక్క ఆలోచన దేవుడి బిడ్డలకు తగినదేనా అది? చెప్పండి, దేవుడి బిడ్డకి తగినదేనా? దేవుడి సంకల్పాలకు తగినదేనా? యాకోబుని ఏదో చేయాలనుకున్నాడు దేవుడు, కానీ యాకోబు తన కుటుంబము భార్య చూస్తేనూ విగ్రహాలు తెచ్చుకున్నది, కుమారులు చూస్తేనూ ఆ
హత్య చేయడానికి కపటపు ఆలోచన చేస్తున్నారు. కుమార్తె చూస్తే నష్టపోతా వచ్చారు. కారణము దేవుని చిత్తము నుండి, చెప్పండి, దేవుని చిత్తము నుండి పక్కకి వెళ్ళిపోతూ వచ్చారు. దేవుడు చెప్పిన ఆలోచన నుండి పక్కకి వెళ్ళిపోయారు. దేవుడు సంకల్పాల నుంచి ఏం చేస్తూ వచ్చారు? వదులుతూ వచ్చారు. దేవుడి ఆశని కోరికను పక్కన పెట్టేశారు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాన్ని తీసుకుపోయి ఎవరికి ఇస్తా ఉన్నారు? ఎవరికి ఇస్తా ఉన్నాడు? స్థలాలు కొనుక్కుంటున్నాడు. స్థలాలు కొనుక్కుంటున్నాడు. ఇల్లు కొనుక్కుంటా అంటే అన్నాడా? మరి ఇక్కడికి వచ్చినా నీకు ఇస్తానన్నాడా? చెప్పండారా? దేవుడికి ఇస్తానన్నాడా? 28లో మనం చదువుకున్నటువంటి భాగంలో అన్ని తీసుకొచ్చి నీకు ఇస్తానన్నాడు అన్నాడు. కానీ ఇల్లు కొనుక్కున్నాడు, స్థలాలు కొనుక్కున్నాడు, స్థలాలు కొనుక్కున్నాడు, అన్ని చేసుకున్నాడు. ఇంకా మిగిలింది ఏమన్నా ఉంటే అన్న భయంతో అన్నకి ఇస్తా ఉన్నాడు. దశమ భాగం అంతా తీసుకుపోతా ఉన్నాడు. కారణం చూడండి, ఎన్ని విషయాలు యాకోబులో రావడానికి గల కారణం ఏంటంటే, ఇన్ని విషయాలు యాకోబు నుంచి ఈ పరిస్థితులకు కారణం ఏంటంటే, యాకోబు ఏం చేశాడంట? బేతేలు కాకుండా సుక్కేతుకు వచ్చాడు. పోవాల్సిన స్థలానికి పోతే బేతేలు అంటే ఏంటంట? దేవుని మందిరం. మందిరానికి పోతే బాధలు వచ్చేవి కాదు. మందిరంలో బాధలు రావు. దేవుడు కోరుకునేది అదే. చదివిన మాట యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56, 57 అంటుంది. యెషయా గ్రంథము దేవుడు చెప్పేదేంటి? ఆయనకి ఇన్ని పరిస్థితులు అల్లాడిపోతూ ఉన్నాడు. అర్థం కాని స్థితిలో వెళ్ళిపోయాడు. కారణం తెలియని పరిస్థితులు కూడా ఏమి తోసిన స్థితిలో వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే అల్లాడిపోతా ఉన్నాడు. 56, 57 నా ప్రార్థనా నా మందిరం ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప వారిని ఆనందింపజేసేదను. బలిపీఠం నా బలిపీఠం మీద వారు అర్పించు దహన వారు అర్పించు దహనబలులను, బలులను బలులను నాకు అంగీకారం నాకు అంగీకారములను. నా ప్రార్థనా మందిరము సమస్త సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అనబడను. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను. అని నువ్వు బేతేలు పోరా? నీ తండ్రి దగ్గర నీ కుటుంబంలో వచ్చిన పరిస్థితులు, నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో వచ్చినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ, అదేవిధంగా నీ అత్త మామ కుటుంబాలను పొందినటువంటి పరిస్థితులన్నింటికి ఏమిస్తున్నాడు? ఏమిస్తున్నాడు? చెప్పండి. పొందిన వాటన్నింటిని బట్టి నువ్వు మన స్థితిలో వచ్చి బయటికి ఏం చేస్తావు నాయన? బేతేలు పోతే ఏం చేస్తాను? నా ప్రార్థనా మందిరము నేను వారిని ఆనందింపచేస్తాను. ఈ దుఃఖం ఎగిరిపోతే, నీ పరిస్థితుల సమస్యలన్నీ ఎగిరిపోతే, మీ బిడ్డల కుటుంబం నిత్యము నా మందిరంలో గడుపుతుంటారు. నిత్యము నా బలిపీఠం చుట్టూ వెలుగుల మొక్కల వలె ఉంటారు. నిత్యము వారు నా బల చుట్టూ ఏం చేస్తారంట? భోజనము బల చుట్టూ ఉంటారు. దేవుడు ఉద్దేశాలు ఆ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడాలని, దేవుడి సన్నిధిలో దీవించబడాలని, ఇంకా ముందుకెళ్తే జరిగేటువంటి కొన్ని పరిస్థితులు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 31:1 ఆదికాండం 31:1 చదవండి. ఆదికాండం 31:1 చదవండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును నా తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన నా తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తిని సంపాదించినని చెప్పుకొని యావదాస్తిని సంపాదించుకొనని చెప్పుకొని మాటలు యాకోబు వినెను. చూశారు ఏం చెప్తున్నారు? ఎవరు ఇచ్చారంట? నా తండ్రి ఇచ్చాడు. దేవుడిలా ఎవరికి వచ్చింది మహిమ? ఎవరికి వచ్చింది మహిమ? లాబానికి వచ్చింది. నా వలనే గొప్పవాడయ్యాడు. సొదొమ రాజులు, సొదొమ గొప్పటువంటి రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోతూ వచ్చినప్పుడు అబ్రహాము ఎవరు తీసుకొని పోయాడు? తన ఇంట్లో ఉన్న వారిని తీసుకొని పోయాడు. అనవచ్చబడిన వారిని తీసుకొని పోయాడు. వారందరూ గెలిచిన
చేయాలా, నా దేవుడే మహిమ పొందాలా, నా దేవుడే ఆరాధింపబడాలా, నన్ను గొప్ప చేయాల్సిన బాధ్యత, నన్ను గొప్ప చేయాల్సిన అర్హత, నన్ను గొప్ప చేయాల్సినటువంటి ఆస్వాదించాల్సినటువంటి వాడు నా దేవుడే. బ్యాటరీ కిప్పెట్టద్దు. కాబట్టి ఇక్కడ ఎనమాలి తీసేసారు చూడు. అమ్మనే విషయాలకు ఉండద్దు. ఏం జరిగింది అమ్మనే రావాలి దాని మీదకి. అక్కడే కూర్చో, కరెంట్ రాగానే జాయింట్ తీసేయి. గేరేట్లో కలపకుండా వైర్లు దేంటో కలిపి మళ్ళీ రావు. దేంటో కలుపుతున్న బ్యాటరీలో వైర్లకు కలిపా రెండు. ఇల్లు పెట్టుకోవాలి కలుపుకొని. ఎర్రది ఎర్రది కలుపు కనబడుతుంది చూడు. కాబట్టి ఇక్కడ పైదాన్ని కూర్చో, తీసే పచ్చ తీసే. కాబట్టి ఇక్కడ మనము ఏమి రావట్లేదు తెలిసి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఎవరు బాధపడుతున్నారు? దేవుడు. అయ్యో నేను అనుకున్నదంతా కూడా, నా ఆశలన్నీ కూడా, నా ఆలోచనలన్నీ కూడా బోడిదలో పోసిన పన్నీరు అయిపోతా ఉంది. నేను ఇప్పుడు ఏమి చేయదును ఏమి అర్థం కాని స్థితిలోనికి యాకోబు వచ్చేసాడు. దేవుడు వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు అంటున్నాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆకలి దప్పులు. కానీ యాకోబు అది మర్చిపోయాడు. శరీర పనుల్లో, శరీర బాధ్యతల్లో, శరీర సంబంధమైనటువంటి కుటుంబ సమస్యల్లో పడిపోయాడు. భార్య, బిడ్డలు, కుటుంబము, ఆస్తి, అంతస్తులు, గొర్రెమేక మందలు, దుక్కిటెద్దులు, ఎండి, బంగారము, వీటన్నిటిని బట్టి కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా అందరూ కోల్పోతూ వచ్చారు. ఇంకొక మాట పంచుకోవాలంటే ఇంకా జరుగుతూ వచ్చింది ఏంటంటే, పెద్ద కుమారుడు ఏం చేశాడంట? పెద్ద కుమారుడు పేరేంది అమ్మా? యాకోబు పెద్ద కుమారుడు పేరేంటి? రూబేను. రూబేన్ ఏం చేశాడు? తన తండ్రి భార్యతో చేయించాడు, పోయాడు. జ్యేష్ఠుడిగా జ్యేష్ఠత్వం పొందుకోవాల్సినోడు కూడా వెళ్ళిపోతా వచ్చాడు. తక్కిన కుమారులోను ఒక కుమారుని చంపేసినట్టు తీసుకొచ్చారు. అందరూ ఏమైపోయారు? అబద్ధికులు, మోసగాళ్ళు అయిపోయారు. కుటుంబం అంతా నష్టపోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే ఒక్కటే కారణము. నా మందిరానికి వెళ్ళరా బాబు అంటే మందిరానికి వెళ్ళలా. మందిరానికి వెళ్ళటల్లా. బేతేలుకి వెళ్ళరా బాబు అంటే బేతేలుకి వెళ్ళటల్లా. ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నాడు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాడు. ఆ పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు కూడా బాధపడతా ఉన్నాడు. అబ్రహాం నా మాట విన్నాడే, నా మాటిని చక్కగా ప్రాంతం నుంచి లేచి వచ్చాడే, నేను తన్ను దీవిస్తాను, తన కుమారుల్ని, తన వంశాలని వృద్ధి చేస్తాను, నిన్ను బట్టి నీ సంతానమును బట్టి భూలోక జనులందరూ ఆశీర్వదింపబడుదురని నేను వాగ్దానం చేశానే, నా వాగ్దానం నిరర్థకము అవుతా ఉంది. యాకోబు చూస్తే ఎవరంట? ఆ స్త్రీ కానాను స్త్రీతో ఉండిపోతా వచ్చాడు. యాకోబు చూస్తే కానాను స్త్రీతో. అందరూ ఎందుకు ఇక ఈ పరిస్థితులన్నింటినీ, పెద్ద కుమారుడు చూస్తేనో అట్లయిపోయాడు, ఇంకా తక్కిన కుమారులు చూస్తేనో హత్యలు చేసిన వాళ్ళు అయ్యారు, కుమార్తె చూస్తే ఎట్టయిపోయింది, యాకోబు చూస్తే అట్టయిపోయాడు, ఏసేపు ఉన్నా లేనట్టుగానే ఉన్నాడు. ఇంకెక్కడ యాకోబుకి నెమ్మది? చెప్పండి. వీటన్నిటికి గల కారణము దేవుడా.
వీటన్నిటికి గల కారణము తన తాత అయినటువంటి అబ్రహామా, వీటన్నిటికి గల కారణము తన తండ్రి అయినటువంటి ఇస్సాకా, వీటన్నిటికి గల కారణము దేవుని చేతగానితనమా, మాట వినకపోవటానా, మందిరానికి పోకపోతే వచ్చే చిక్కులు ఇవే. కుమారుల దారి వాళ్ళదే, కుమార్తెల వాళ్ళ దారి వాళ్ళదే. ఎటోళ్ళటు ఎందుకు ఎందుకు ఆలోచించు, ఆలోచించు. ఏబుకు జరిగింది వేరండి. ఏబుని దేవుడు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, నా సేవకుడైనా ఏబు. అబ్రహాముని అంటున్నాడు, నా స్నేహితుడైనా అబ్రహాము. మరి యాకోబు ఎందుకు అనిపించుకోలేకపోయాడు? యాకోబు ఎందుకు అనిపించుకోలేకపోయాడు? 31:40 దయచేసి చదవగలిగిన వాళ్ళు తీసుకోండి, ముగించుకుందాం. టైము 9:30 వస్తా ఉంది, భోజనాలు చేయాలి. పగటి ఎండకును అమ్మా, పగటి ఎండకును పగటి 31:40 అయ్యా చదవండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కనులకు దూరమైపోయిను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి రేత్రింబగలు నేను కష్టపడి పనిచేశాను. రాత్రి పగలు రాత్రి మంచుకి, పగలు ఎండకి, వర్షానికి తడిచిపోయి నేను ఎన్నో క్షీణించిపోయాను. నాకేం ఉపయోగం? కానీ వాళ్ళు ఏమంటున్నారు? బామర్దులు ఏమంటున్నారు? అప్పుడు చెప్పండి, ఉపయోగం ఏమన్నా ఆయన చేసిన దానికి? చెప్పండి. కష్టపడి సంపాదించుకున్నాడా? యాకోబు అక్కడ దొంగతనం చేసి సంపాదించుకున్నాడా? కష్టపడ్డాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? కారణము ఉపయోగము లేదు. లోకములో నువ్వు ఎంత సంపాదించినా నీ బతికింతే అయిపోద్దిరా నాయన, నువ్వు లేచిపో. నీ మామ వచ్చాను మధ్యలో లోకంలో అందరి మధ్య నిలబెడతాడు. రేపు నీ బామ్మరుదులు అంటారు, ఒక దినాన్ని నువ్వు ఉపయోగం లేదు, లేచిపో. అలాంటి అవమానకరమైనటువంటి స్థితిలోంచి, అలాంటి బాధకరమైనటువంటి స్థితిలోంచి, అలాంటి పరిస్థితిలోంచి దేవుడు బయటికి తీసుకురావాలని చూస్తే బయటికి రావాల్సినటువంటి యాకోబు అడిగిపోతున్నాడంట. అంతకంటే ఘోరమైన స్థితిలోనికి పోతా ఉన్నాడు. దేవుడి మాటను పెడచెవి పెడతా ఉన్నాడు. దాన్ని బట్టి పోయిన నష్టము ఇంత అంత చెప్పుకోవడానికి వీళ్ళేనే లేదు. ఎవరికి వచ్చింది అవమానం అంటే దేవునికే అవమానం. యాకోబుకి సాధ్యమే. పుట్టకలోని ఏం పట్టుకొని వచ్చాయంట బయటికి? కాళ్ళు. అసలు తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడే అన్నం మడెం పట్టుకొని వచ్చాడు. మామూలు ఆయనకు వచ్చిందంటే అట్టాండి. కానీ ఆయన ఆశీర్వదించినటువంటి దేవుడికి ఏమొచ్చింది? ఇప్పుడు ఏదన్నా యాకోబు మోసం చేశాడు, చిక్కుడుగాయల కూరబెట్టి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయనకి ఏదన్నా ఇట్లాంటి సమస్యలు వచ్చినాయంటే చెప్పుకోవచ్చు. కానీ యాకోబుని నేను దీవిస్తానన్నాడు. నువ్వు ఏ స్థలానికి వెళ్ళావు ఆ స్థలం నుంచి నేను నిన్ను మరలా ఇక్కడికి తీసుకొస్తానన్నా దేవుడికి ఏమైంది? ఎన్ని పరిస్థితులు బట్టి ఎంత బాధ వేసి ఉంటుంది. ఇవన్నీ అయిపోయినాక దేవుడు అక్కడ తీసుకొచ్చి ఉపయోగం ఏముంది? కాబట్టి దేవుని చిత్తమునకు ఏం అడ్డుపడ్డాయంట? స్వచిత్తము, సొంత ఆలోచన అడ్డుపడింది. కాబట్టి మన ఆలోచన, మన బిడ్డలను, మన ఆలోచన, మన కుటుంబాలని, మన ఆలోచన దేవుని యొక్క ప్రణాళికను ఏం చేసిద్దంట? భంగము చేసిద్ది. దేవుడు నీ బిడ్డలకు నేను ఇదంతా ఇవ్వాలి అనుకుంటాడు, కానీ మన ప్రణాళిక ఏం చేస్తుందంట? దానికి అడ్డుబండ్లుగా మారిపోయింది. యాకోబు జీవితం ఎలా అయిపోయిందంటే ఏమీ తోస్తలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి, ఏమీ తక్కువ లేదు, చాలినంత సంపద ఉంది. అవసరమైతే సుక్కోతు దగ్గర ఏం చేశాడంటే ఒక చిన్న గ్రామాన్ని నిర్మించుకున్నాడు. తన కుటుంబము, బిడ్డలు, భార్య, తన సంపదల, దాసీలు, దాసయ్యలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎడ్లు, ఇవన్నిటిని బట్టి ఒక చిన్న గ్రామంగా తయారైంది. అయినా నెమ్మది లేదు. కానీ వాళ్ళ ఉన్న ఎవరితో దేవుడు మాట్లాడతలా, దేవుడికి యాకోబుకే సంబంధం.
హలో హలో ఎవరు నువ్వంటే నేను వాళ్ళ అబ్బాయిని. మీ నాన్న లేడా? ఏమంటారు? మీ నాన్న లేడా? అటువల్లే దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? యాకోబుతోనే సంబంధాలు పెట్టుకుంటున్నాడు. చూద్దామండి. యాకోబుకి ఏమి లేదు చూద్దాం. మళ్ళీ ఒకసారి 31:40 చదవండి. యాకోబుకి ఏమి లేదు. యాకోబు క్షీణించిపోతా ఉన్నాడు. అమ్మా, పగటి ఎండకును రాత్రి మంచుకును ఏమి లేదు. ఇక నెమ్మది లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నెమ్మది లేదు. అన్ని కోణాలు ఏం చేసినట్టు ఆయనకి ముట్టేసినాయి. కారణము దేవుడు మందిరానికి పోకపోతే వచ్చిన నష్టము. దేవుడితో సంబంధం లేకపోతే, దేవుడితో సవాసం లేకపోతే వచ్చే నష్టం అంతే. దాన్ని తెలుసుకునేటప్పటికి యాకోబుకి ఎంతో లేట్ అయిపోతుంది. అన్నీ పోగొట్టుకున్నాడు. చూడండి మరొక మాట 33:18. 33:18. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. ఎక్కడేసాడు? ఊరు ముందు దాకా వచ్చాడు. ఊళ్ళోకి పోలా అండి. కానాల్లో పోవచ్చు కదా, కానాను కదా దేవుడు ఇస్తానన్నాడు. పోనీ కానాల్లో కనబడి కానాల్లో కూడా పోలా. ఎక్కడి దాకా వచ్చాడు? అంతే. ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? ఎక్కడి దాకా వచ్చాడు? ఆయి పట్టణం దాకా వచ్చాడు. ఎరుకో దాటాడు. అయ్యో సారీ, ఎర్ర సముద్రం దాటాడు. మోయాబిల్ దాటాడు. గోగు మాగోగులు రాజుల నుంచి దాటాడు. యోర్దాన్ దాటాడు. ఎరుకో దాటాడు. ఆయి కాడికి వచ్చేటప్పటికి ఆయి దాటితే కానాన్లోకి ప్రవేశం. ఎవరైనా కాదులన్నా. ఎవరు? ఆకాను. దేనికోసం? మోయడి కమ్మి కోసం, గొళ్ళ కోసం. అక్కడ చేరితే రాదా దేవుడు? ఈడా. కాబట్టి ఊరు ముందు దాకా వచ్చాడు. కానాన్లో ఆయన ప్రవేశించకుండా ఎక్కడ వేసుకున్నాడు? ఊరు ముందుకు వచ్చి ఊరు ముందు వేసుకుంటున్నాడు. ఊళ్ళోకి వెళ్ళటల్లా. దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళరా బాబు, నువ్వు ఆడికి వెళ్ళరా బాబు, నువ్వు ఆడికి వెళ్తే నేను దీవించగలను, ఇక్కడుంటే కాదు. లోతుతో చెప్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి. మీరు వెళ్ళేంత వరకు అక్కడ నేను పని చేయడానికి వీల్లేదు. నేను వచ్చింది అక్కడ సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలి. మీరు వెళ్తే కనుక నేను చేయడానికి అవకాశం లేదు. వెళ్ళటల్లా. నేను ఆడకపోను, ఏడకపోతా, పక్కన పెట్టేస్తామన్నారు. ఏమైంది? లోతు పోకపోవటానే ఏమైంది? కూతుర్లు ఇద్దరు నష్టపోతా వచ్చారు. మీరు అక్కడికి వెళ్ళండి. పర్వతం మీదకి వెళ్ళమన్నారా? పక్కన ఊర్లోకి వెళ్ళమన్నారా? పర్వతం మీదకి. ఉన్నతమైన స్థితిలోంచి వచ్చిన వాళ్ళు మీరు, ఉన్నతమైన కుటుంబాల్లో ఉండాల్సిన వాళ్ళు, ఉన్నతమైన స్థానాలు. వారితో మీకు సహవాసం లేదు, వారితో మీకు సాంగత్యం లేదు. వారికి మీరు వేరయ్యి ఉండాలి. వాళ్ళలో ఉండడానికి కాదు మిమ్మల్ని వేరు చేసింది సొదొమ గొమొర్రా నుంచి. అంటే మేము ఆడదాకా పోలేం, ఏడదాకా పోతాం. ఏమైంది? తర్వాత అయినా మళ్ళీ ఆడికే పోయారు. జరగాల్సిన నష్టము దేవుడు చెప్పినట్టు చేస్తే ఆయన చూసుకునేవాడు. నష్టం చేస్తే ఆయనకు కదా అవమానం. చెప్పింది చెప్పినట్టు చేస్తే దేవుడు చూసుకుంటాడు. లేదు స్వచిత్తమును నెరవేర్చుకుంటే స్వచిత్తమునే నేను చూసుకుంటాను అన్నట్టు చేస్తే ఏమవుద్ది? దేవుడు పక్కన పెట్టాడు. సరే ఆయన అన్నాడు. ఎన్ని కుటుంబాల నష్టం జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఏం లేదంటే అక్కడ యాకోబుకి ఏమి లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. అరే భార్య చక్కటి అందగత్తిని రాహేలు చేసుకున్నాడు. ఆయన ఏమి లేదు, ఆయనకి నెమ్మది లేదు. ఏం పోయింది? నెమ్మది పోయింది. కారణము భార్య ఉంది. ఇటు పోతే బిడ్డలు ఉన్నారు, ఇటు పోతే బిడ్డలు ఉండే. ఏడికి పోసినా నానా కేకేయడానికి అంతమంది పిల్లలు ఉన్నారు. ఏడు చూసినా భార్యలు ఉన్నారు, ఏడు చూసినా జీతగాళ్ళు ఉన్నారు, జీతగత్తెలు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. కానీ ఏమి లేదు ఆయనకి. కారణము అన్నీ ఉండే. ఏమంటారు లోక సామెత? అన్నీ ఉండా. కారణం అర్థం చేసుకుందాం. నా మందిరంలో నేను వారిని
ఆనందింప చేసేదను, వారు అర్పించు బలులను నేను అంగీకరిస్తా. బలులంటే ప్రార్థనా జీవితం, బలులంటే దేవుని స్తుతించే జీవితం, బలులంటే దేవుణ్ణి మహిమపరిచే జీవితం, బలులంటే దేవుణ్ణి కీర్తించే జీవితం. ఆయన నేను అంగీకరిస్తా అని అంటే నేను ఎక్కడికో పోతా ఉన్నాడు. ఆలోచించు, మన కుటుంబం ఎక్కడా, మన బిడ్డలు ఎక్కడా, భర్తలు ఎక్కడా, భార్యలు ఎక్కడా, కుటుంబంలో లెక్క ఎక్కడా, ఏంటి సంగతిలో అనేది యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇంకొన్ని మాటలు చూపిస్తాను చూడండి. 34:1 లేయా ప్రభువుకు మాటిచ్చి చేయకపోవటానికి కలిగిన కారణాలు, దాన్ని బట్టి వచ్చినటువంటి నష్టాలు మొట్టమొదటి ఏమవుతూ వచ్చంటే మామ కుటుంబంలో దొంగగా మనస్పర్ధలు వచ్చేసినాయి. అదేవిధంగా యాకోబు అన్ని విషయాల్లో క్షీణించిపోతా వచ్చాడు, నెమ్మది లేకుండా పోతా వచ్చాడు. 16 ఏమవుతూ వచ్చాడు? 33:18 మనం చూసాం. మరొకసారి చూస్తారా? 33:18 మరొకసారి చూస్తారా? అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశంలోనున్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారములు వేసెను. ఏం జరిగింది? అక్కడికి వస్తే కుమార్తె విషయం కూడా నష్టపోతుంది. ఆ పరిస్థితులు బయటకు వచ్చినా కానీ ఏం చేయలేకపోయాడు, పోవాల్సిన స్థలానికి పోలేకపోతూ వచ్చాడు. ఆ రాత్రి ఒక్కట గడిస్తే కుడివైపున దొంగ కంటే కూడా ఇస్కరియోతు ముందు చెప్పండి వెళ్ళిపోయాడా లేదా? ఆ ఒక్క రాత్రే, చివరి రాత్రి, ఆ రాత్రి కనుక ఇస్కరియోతు మారు మనసు పొంది ఉంటే, ఇస్కరియోతు నిజమే అని నిజాన్ని తెలుసుకొని ఉంటే ఏమయ్యేది? చెప్పండి. ఇస్కరియోతు నిజాన్ని తెలుసుకొని ఉంటే క్రీస్తుకు విరోధి అయ్యేవాడా? చెప్పండి. క్రీస్తుని బట్టి హతసాక్షి అయ్యేవాడా, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాడా? హతసాక్షి అయ్యి 12 సింహాసనంలో ఒక సింహాసనం మీద కూర్చునేవాడు, దేవుడు సిద్ధపరిచిన స్థలంలో ఆయన ఉండేవాడు, తన కోసం ఏర్పాటు చేసిన స్థలంలో ఉండేవాడు, 12 మందిని ఒకటిగా ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చేవాడు ఉండేవాడు. అయితే ఆ రాత్రి తాను దేవునికి సరిగా లేని స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతూ వచ్చాడు? తీర్పు తీర్చాల్సిన వాడు తీర్పులోనికి వచ్చాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాడు శాపగ్రస్తమైన మరణాన్ని కారణం దేవుడి చిత్తాన్ని పక్కన ఊరు దాకా వచ్చాడు, ఊరు ముందు దాకా వచ్చాడు, కానీ ఊరిలోకి వెళ్ళలేకపోతా వచ్చాడు. ఆ విధంగానే ఇస్కరియోతు కావచ్చు, ఆ విధంగానే ఆకాను కావచ్చు, ఆ విధంగా ఇంకెవరంట హామాను కూడా. ఆ విధంగానే హామాను కూడా బైబిల్లో చూస్తే బోల్డ్ మంది ఉన్నారు నష్టపోయిన వారు. చిన్న మాటకాడే దగ్గర దాకా వెళ్ళి చివరికి దానిలో ఇంకొకరు ఉన్నారు, 5 ఎవరు? పేరులోనే ఉంది, వాళ్ళ పేరు ఏందంట? ఎక్కడ దాకా పోయారంట? వాళ్ళ మీద దాకున్నారు రాత్రి అంతా. ఆ సల్లిలో పాప అట్లే కూర్చున్నారేమో, అట్లే ఉన్నారేమో, అట్లే దోమలు పుట్టించుకున్నారేమో, ఏం పోగొట్టుకున్నారంట. కాబట్టి యాకోబు కూడా ఏం లేదని తెలుసుకోవచ్చు ఇప్పుడు. అందుని బట్టి పోగొట్టుకున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. మరో మాట చూడండి 34:38 ఏమేమి విషయాలు నష్టపోయాడు చూస్తా వస్తున్నాం. 34:28 వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊర్లోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తు తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి
ఏమండి అంటే ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు చూడండి. ఏమో వచ్చారు ఇంకా చదవమన్నా పూర్తి చేయండి అన్నమాట. ఇండ్లనంతయు దోచుకొనిరి. ఏమయ్యారు? దోచుకొని నరహంతకులైపోయారు, దోచుకునేవారైపోయారు, దొంగలైపోతూ వచ్చారు. ఎలాంటి పరిస్థితిలో ఉండాలి? కారణము ప్రభు మాట పక్కన పెట్టినందున ఆయన కుటుంబంలో పొందిన నష్టాలు ఎంత భయంకరమని చెప్పుకోలేం. దేవుడి మందిరానికి పోకుండా వచ్చేటువంటి బాధలు దేవుడి మందిరంలో ఏముందంట? నా మందిరమును నేను వారిని ఆనందింపచేసేదను. ఆయన మందిరంలో ఇంకేముందంటే నిత్య సుఖాలు, నిత్య ఆనందము, నిత్య సంతోషము, ఇంకేముందంట నిత్య జీవము ఉంది. అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఎక్కడున్నాయంటే అందానికి లోలు లేడు. ఆ లోలుడైన లోలుడవుతూ ఏమవుతూ వచ్చాడు? అన్నింటిలో కోల్పోతూ, సత్యాన్ని కోల్పోతూ వచ్చాడు. చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి, 34:30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోను పెరజీలలోను అసహ్యునిగా చేసితిరి. అసహ్యునిగా చేసి అసహ్యుడైపోయాడు. ఇది దేవుడి సంతానమా? ఇది దేవుడి ఏర్పాటులో ఉన్న సంతానమా? ఈ సంతానానికైనా దేవుడు వాగ్దానం చేశాడు. నలుగురు ఏమైపోయాడంట? అసహ్యుడుగా నిందల పాలైపోతా వచ్చాడు. అవమానం ఏడు చూసినా కానీ ఏముంది అక్కడ? ఏడు చూసినా ఏం కనపడుతుంది? కారు మబ్బులు కమ్ముకుంటూ వచ్చేసి ఎక్కడ సుఖం లేదు, ఆనందం లేదు. పిల్లల ద్వారా లేదు, భార్య ద్వారా లేదు, సంపద ద్వారా కూడా లేదు. సుఖోతులు ఆయన తలమని కొనుక్కున్నాడు. అక్కడ వారిని ఏం చేశాడు? కొడుకు ఏం చేశారు? అక్కడ కూతురు పరిస్థితి అయిపోయింది. కొడుకులు అక్కడ వాళ్ళు ఏం చేశారు? చంపేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారన్నాడు? అన్ని వదిలిపెట్టి వచ్చాడు యాకోబు. ఆస్తి కూడా బాగుంటున్నాడు. అన్ని పోయినాయి. చివరికి ఏమవుతూ వచ్చాడు? ఏమి లేనటువంటి వాడుగా అయిపోతా ఉన్నాడు. ఏమి లేనటువంటి వాడుగా అయిపోతా ఉన్నాడు. అప్పుడు 32వ అధ్యాయం రండి, 32వ అధ్యాయానికి రండి. చివరికి ఏం కలుగుతా వచ్చిందంటే మరణ భయం కలుగుతా వచ్చింది. మరణ భయం కలుగుతా వచ్చింది. చివరికి ఏమవుతూ వచ్చిందంటే 32, 35 సారి 32. మొదలు వచ్చినాం. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కానాను దేశములో ఏమన్నాడంట? కానాను దేశంలో ఎలా ఉన్నాడు? రండి ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక కానానులో ఎలా ఉన్నాడు చూద్దామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారులు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులై
పరవశులైరి ఎలయనగా ఎలయనగా దేవుడు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడైన పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. అబ్రహాము ఒక్కడే ఎదురు చూస్తున్నాడా? ఇస్సాకు యాకోబు కూడా ఆ వాగ్దానాలు ఏమైనారంట? సమాన వారసులు. తెలుసుకున్నాడు యాకోబు, తెలుసుకున్నాడు. నాకు ఏమి వద్దయ్యా, అన్ని నువ్వే తీసుకో, ఎన్ని ఏమైపోయినా పర్లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదించే కానీ నేను కొని పోగొట్టుకున్నానయ్యా, అన్నీ పోగొట్టుకున్నా. నాదనేది ఏమీ లేదు. భార్యలు, బిడ్డలు, కుటుంబము. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, నా నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను అన్నిటిని వదులుకొని నన్ను వెంబడించేవాడు పరలోకములో నిలుస్తాడు, నూరెట్లు ఇస్తాడు. కారణము యాకోబు దేవుని ఆశీర్వాదము, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు నెరవేర్చుటకు ఏం ఆటంకమైంది? తన కుటుంబమే ఆటంకం. బయట నుంచి ఒక్కరన్నా లాభాలు గారు ఇబ్బంది ఏమన్నా పడ్డాడా? లాభాలు కుటుంబం ద్వారా ఏమన్నా పడ్డాడా? కారణము తాను ఆశించింది తన మీదకే వచ్చింది. అంతా నష్టమే, అంతా నష్టమే. ఎక్కడ మొదలైంది అంటే ఎక్కడ మొదలైంది? యాకోబు నష్టపోవడం ఎక్కడ మొదలైంది చెప్పండి? దురాశ ఎక్కడ మొదలైంది చెప్పలేదు. ఇప్పుడన్నా ఆకలి కొనిన వాడికి అన్నం పెట్టమనేమన్నాడు. చేస్తే దేవుడు చేసింది. ఆకలి కొనిన వాడికి ఆహారం పెట్టుము, తప్పుకొని వాడికి దానిమ్మము, వస్త్రహీనుడిగా ఉన్న వాడికి వస్త్రమేమో, కష్టాల్లో బాధల్లో బంధించబడి కాడి కింద దాసులుగా ఉన్న వారికి విడుదల రావడమే కదా నా ఉద్దేశము, నా ఉపవాసము. నేనేం చెప్తున్నాడు? అరే ఆకలి కొనితే అన్నాడు, ఇష్టపడితే చూసారా అన్నం పెడతాము, ఎంత ఆశీర్వాదము. పెట్టేవాడు గొప్పడా, తినేవాడు గొప్పడా? పై స్థాయిలో యాకోబు ఉంచితే ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడా? కొనుక్కున్నాడు. కొనుక్కున్నందుకు ఆయన అన్నాడు, భ్రష్టులని వచ్చారని. అమ్ముకురా, కొనుక్కున్నందుకు, అమ్మినందుకు ఆయనకి వచ్చింది నష్టము, కొనుక్కున్నందుకు ఈయన ఏమైంది? కాబట్టి జ్ఞాపకం యేసు ప్రభువు అన్నాడు, ఎవరైనా ఆకలి కొని వస్తే ఎవరైనా నీకు విరోధి ఉండి అయ్యా నన్ను కిలోమీటర్ తీసుకెళ్ళమంటే 3 కిలోమీటర్లు తీసుకెళ్ళు. యేసు ప్రభువు అందుకే ఈ కాలంలో మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఆ కాలంలో వారు పోయిన నష్టం మీరు పోగొట్టు. వారు ఒకవేళ యాకోబు ఏమి నష్టపోయాడంట? ఈ లోక సంబంధమైన పరిస్థితులే నష్టపోయాడు. ఈ లోక సంబంధమైన కుమారుని నష్టపోయాడు. ఈ లోక సంబంధమైన కుమారుని నష్టపోయాడు. కానీ ఎక్కడ కానీ పరలోక సంబంధమైన విషయంలో యాకోబు ఎక్కడ నష్టపోలే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సమానమైనటువంటి వారసత్వాన్ని వాగ్దాన రూపంలో పొందుతూ వచ్చారు. అక్కడ నష్టపోలే. భూ సంబంధమైనటువంటి విషయాల్లోనే యాకోబు నష్టపోయాడు. కాబట్టి మందిరానికి బాగుపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయంట? సర్వము నష్టమే. దేవుడితో సవాసం లేకపోతే సర్వము నష్టమే. అవమానాలు తీసుకొని కంపల్సరీ ఇంకో పరీక్షలు తీసుకుంటా, పరీక్షలు తప్పనిసరి తీసుకుంటా. ఎనగమాలో లేవని అనుకోని ఏ గ్రంథం 22:21, ఏ గ్రంథము 22:21, ఆయనతో సహవాసం చేసిన ఆయనతో అనగా ప్రభువు యేసుక్రీస్తు వారితో సహవాసం చేసిన నీకు సమాధానం, నీకు సమాధానం. చేసిన ఎడల సమాధానం, చెయ్యని ఎడల చెప్పలేని అసమాధానం. గొడవలు, కొట్లాట్లు, చూపుకోవడాలు, తగాదులు, నువ్వెంత 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 నేనెంత. సవాసం చేయగలిగిందంట.
సమాధానం కలుగు. ఎందుకని? సమాధానకర్త ఆయన సమాధానకర్తయగు దేవుడు కనుక ఒకసారి 7 మార్లు ఉతికినా ఏం బాధంట? ఏం బాధంట? ఇంగు వాసన రాదు. మరి ఇంగుతో సవాసం చేస్తే అంతే. ఇంకోతో సవాసం చేస్తే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటది. మనం సువాసనగా ఉండటం కొరకు ఆయన ఏమో చూశాడు, మన కొరకు మన ప్రేమించి ప్రాణం పెడుతూ వచ్చాడు సువాసనగా ఉండటానికి కొరకు. కాబట్టి ఆయనతో సవాసం చేసిన ఏం కలిగదు? ఇప్పుడు సమాధానము యాకోబుకి లేకపోవడానికి గల కారణం ఏంటి? సహవాసం ఎవరితో చేసిన సహవాసం? భార్యతో అంటే చెబుతాడు. భార్యతో చేశాడా? పెళ్లి చేసుకోకుండా భార్య చేశాడు ఎక్కడన్నా? ఇంట్లో మేనగాళ్ళు ఉంటే వాడి ముందు ఎప్పుడు పెళ్ళేసి ఎప్పుడు పెళ్ళేసి మేనగోళ్ళే కదా ఆయనకి. ఏ విధంగా చూశాడు? గుడ్డలేస్తే 7 సంవత్సరాలు కాలం చేశాడు. గుడ్డలేసేటప్పుడు ఎప్పుడన్నా దేవుడా మా మామను మోసం చేశాడు, ఆయనతో మాట్లాడు. మరి ఏమైనా అవకాశం ఉంటే ఆ అమ్మాయితో వివాహం చేయడానికి సాక్ష్యం ఎప్పుడైనా ప్రార్థన చేసి దాఖలాలు ఉన్నాయా? పైకి ఏమంటారు? దేవుడి చిత్తం. ఈ అమ్మాయి చేసుకోవడం దేవుడి చిత్తం. ఇంటికి వస్తే తెలిసింది. రాయం చేసుకున్నానికి ఏమైంది? విగ్రహాన్ని తెచ్చుకోండి. విగ్రహాలు తెచ్చుకోండి. ఏం చేస్తాడు మహానుభావుడు? వాటి మళ్ళీ ఎక్కడ ఊడిపెట్టారండి? మస్తగిరి వృక్షం కింద ఊడిపెట్టారా లేక పారేశారా? ఎప్పుడన్నా కావచ్చు పేదలు పెట్టుకొస్తున్నాడు. మనం ఎప్పుడు రోజు మరి కావచ్చు ఆడదొరికి విగ్రహాలు అనుకున్నప్పుడు ఏంటి ఎత్తలే రాగి లేకపోతే బంగారం అన్నింటినీ చెప్తుంది కదా. ఆ రూపాయల మంది మన గుర్తుండలేవో ఏమైనా వెళ్ళారా? చాలా విషయాలు ఎక్కడ దాచి పెట్టుకుంటామంట. ఎదలో చెప్పండి, ఎదలో కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడితో సహవాసం చేసిన కదా సమాధానం. లేకపోతే సమాధానం నాకు సమాధానం లేదంటే నీకు నీ సహవాసం దేవుడితో లేదని ఎవరు చెప్పదు. నీకు తెలుసుకోవాలి. ఆయనతో సహవాసం చేస్తే కానాను స్త్రీకి సమాధానం వచ్చింది. ఆయనతో సహవాసం చేస్తే కొనేటి విగ్రహానికి సమాధానం వచ్చింది. ఆయనతో సహవాసం చేస్తే కుష్ఠవ్యాధి కలిగిన వాడికి సమాధానం వచ్చింది. ఆయనతో సహవాసం చేస్తే పక్షవాది కలిగిన వాడికి సమాధానం వచ్చింది. ఆయనతో సహవాసం చేస్తే ధ్యాన పట్టిన వాడు కూడా స్వస్థిస్తుడైన పాదాల దగ్గరికి వచ్చినాడు. ఆయనతో సహవాసం చేసినాడు. ఏం కలిగిందంట? మొట్టమొదటిగా సమాధానం. రెండో చూడండి, దగ్గర అలాగున నీకు మేలు కలుగు. ఏం కలిగిందంట? మేలు. ఇవాళ ఏం జరుగుతుంది మనకి? మేలు. ఎంత బాధలు అనిపిస్తున్నాం. జీవగల దేవుడిని నమ్ముకున్నటువంటి యాకోబుకి ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? బాధలు, దేవుడికి అవమానం. దేవుడు ఇంటి కూడా అంత ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం, దీవించబడలేకపోతున్నాం. ఎవరైనా కంపెనీ పెట్టాడు, పెద్ద కంపెనీ. ఆ పెద్ద కంపెనీలో క్రమక్రమంగా కంపెనీ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఆ కంపెనీలో ఉన్నటువంటి వారికి ఏమి ఇస్తారు? ఇంక్రిమెంట్ ఇస్తారు లేదా? ఎవరైనా నేను ఆ కంపెనీలో ఉన్నటువంటి పనిచేసే వారికి కారు కూడా ఇచ్చారని నేను విన్నాను. కాళ్ళు కూడా వాళ్ళ కంపెనీలో ఉన్నాడు కూడా ఆ స్థాయిలో ఉందాగా ఉండాలని. ఆ యజమానుడే తన దగ్గర పనివారు ఉందాగా ఉండాలని ఆశపడుతూ ఉంటే మరి దేవుడికి ఉండదా? దేవుడికి ఉండదా? నా బిడ్డలు గొప్పవారు వారి ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ ఎల్లప్పుడూ కిందగా చెయ్యి ఉండకూడదు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతా ఉంది. ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతా ఉంది. ఆయనతో సహవాసం చేస్తే 3 లెక్కలు చూడండి, చదవండి. ఆ సహవాసం చేసేటప్పుడు ఏమి ఇష్టపడాలి చెప్తున్నాడు కదా. ఏంటంటే బుద్ధ విగ్రహాలను చూసుకుంటారు. ఏంటంటే చదవండి.
ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన నోటి అనగా ఆయన వాక్యము ఏదైతే ఉందో, ఏదైతే నీతో చెప్తున్నాడో దాన్ని ఏం చేయాలంట? అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును. ఏం చేయాలంట? సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి, నీ గుడారం అనగా నీ జీవితంలో నుండి, నీ దేవునిలో నుండి, నీ హృదయంలో నుండి, నీ ఆలోచనలో నుండి, నీ ఉద్దేశాలలో నుండి, నీ సంకల్పాలలో నుండి, నీ గుడారములో నుండి దుర్మార్గమును ఏది చేయాలంట? దుర్మార్గమును తీసివేసిన ఎడల నీవు అభివృద్ధి పొందదు. నువ్వు గొప్పదాని అవుతావు, గొప్పడి అవుతావు. 24 గంటలు గుడ్డు ప్రార్థనలు, ఆ 24 గంటలు ఉపవాస ప్రార్థన చేసిన దేవుడికి ఉపయోగము తీసేయాల్సిందే. యెహోషువ ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? నీకు అర్థం ఉందా? నువ్వు చేసే ప్రార్థనకి ఏమైనా ఉపయోగము ఉందా? ఏదో ఎక్కడో ప్రార్థన చేయమన్నావు కదా, నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగము లేదు. మరేం చేయాలయ్యా? మీ మధ్యలో ఉన్నటువంటి శక్తిమైన దాన్ని తీసివేయండి, ఆయన పట్ల నీకు అప్పగిస్తాను. ఏం పొందాలి అంటే ఏం చేయాలంట? శక్తిమైన మన జీవితం నుంచి తీసివేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట ఒక మాట చివరిగా చేస్తాను. ఏబు గ్రంథము 42 ముగిస్తున్నాం. ఏబు గ్రంథము 42 కాదు, చూడండి దయచేసి. 44 చిత్తగించుము, నేను నీచుడను. ఏమన్నాడు? అయ్యా నేను నీచుడను. ఎవరంటుంది మాట? యోబు. ఏం మాట్లాడుతుంది? ఏం సర్టిఫికెట్ ఏంది అసలు? యథార్థవంతుడు, చెడుతనం ప్రశ్నించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, నీతిని అనుసరించిన వాడు. నువ్వు చెప్పాలంటే 29వ అధ్యాయం చదువుకుని నీకు చాలా విషయాలు వస్తాయి. వదుకుడు ఇంకైపోయింది, వాళ్ళ మైకి టచ్ చేస్తారు. ఎన్ని విషయాలంటే మీరు ఇంటి మీద చదువుకునే అధ్యాయం అంతా ఏమి యొక్క గొప్పతనం అంతా బయటపడ్డారు. అలాంటి వాడు ఏమన్నాడు? నేను నీచుడను, చిత్తగించుమయ్యా. నేను నీచుడంటే పనికిరాని వాడును. ఏమీ పనికిరాని వాడంటే మరి మన సంగతి ఏంటి చెప్పండి. నేను అంటే ఏందనుకున్నా? బైబిల్ బాగా చదువుతా, పాటలు పాడుతా, వాక్యం చదువుతా, లేకపోతే నేను 100 సంవత్సరాల నాడు విశ్వాసిని, నేను ప్రార్థన చేస్తే మందిరంలో ఎవరు వాళ్ళ కట్టాల్సిన పని అయ్యేది ఒకటి బైక్. ఏం భక్తి అండి భక్తి! ఏ వంకటోడే ఏమన్నాడు? నేను నీచుడనయ్యా, పనికిరాని ఉండయ్యా, పనికిరాని ఉండయ్యా, నేను పనికిరాని ఉండయ్యా. 29:7 మాటలు చూపిస్తాను మీకు. ఎక్కువ సమయం అయిపోయింది, జ్ఞానం కాదు, మాటలు చూపిస్తాను మీకు. 29:7 పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొని, యవనులు ఆయన పలుకులు, ఆయన మాట తీరు, ఆయన సౌందర్యం అన్ని చూసేస్తాడంట. పలుకుడు మధ్యలో బాగా ఇంటికి చదువుకోండి. నశించుటకు సిద్ధమైన ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోష పెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుని. ఏం చేస్తున్నాడు? నీతిని వస్త్రం ధరించుకుని ఏమన్నాడు? ఎందుకు? దేవుని ఎదుట మానవుని నీతి ఎలా ఉందంట? మురికి పేలకల వలె. మురికి పేలకలు అంటే మలిన వస్త్రములు అలా ఉంటాయా? సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నేను నీచుకున్నయ్యా. మాట మరి కింద మాట కూడా చదవండి. నా నోటి మీద, చూడండి 44, నా నోటి మీద నా చేతిని ముంచుకున్నానయ్యా. ఇది నేను మాట్లాడను. ఇది మారు మనసు అంటే. ఇలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చూద్దామండి. చూడండి 42:2 నీవు నీవు సమస్త క్రియలను
క్రియలను చేయగలవనియు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అబ్బా, మరి ఇప్పుడు మనం కూడా తెలుసుకుంటానికి ఉంది అవకాశం. నేను ఇప్పుడు తెలుసుకుంటాను అంటే ఏ అధ్యాయానికి వచ్చినాక 42 అధ్యాయానికి వచ్చినాక వృద్ధంగా ఏమొచ్చిందంటే మెరుగు వచ్చింది. చక్కగా వచ్చాడు. ఏమన్నాడు? పిల్లగాడు కన్నీ పూసుకున్నాడు. పై పూసేసింది తల్లి, ఇంట్లో తీసుకొచ్చింది. ముద్దు పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఎందుకని తుడిచింది కానీ కడగలా. కానీ ఏమనంట 42 అధ్యాయాలు ఏం చెప్పారు? కడుగుతా వచ్చాడు. స్నేహితులు అడిగారు, తిరిగి దేవుడు అడిగాడు. ఇప్పుడు అన్నాడు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాలేదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు కనులారా నిన్ను చూచున్నాను. ఎప్పుడు చూస్తున్నాడంట? ఇప్పుడు పేతురు సౌలు నుంచి పౌలుగా మారినాక ఎప్పుడు రక్షణ పొందాడంట? ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? కనుకొరల రాలిన తర్వాతనే. యేసు ప్రభువుని గ్రామానికి వెళ్ళేటప్పుడు వారు ఎప్పుడు గుర్తుపెట్టారంట? వారి మనస్సు తెరవబడినప్పుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు తెలుసుకోండి. ఇంకొక ఆయన అన్నాడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో, నిజముగా ఆయన యేసుక్రీస్తు అందరికీ నిజముగా ఈయన పక్షపాతము లేనివాడు. నేను ఇప్పుడు తెలుసుకుంటాను నిజంగా. మరి ఈరోజు నువ్వు ఏదైనా కాస్త అవకాశం చదవండి. 6 కావున నన్ను నేను అసహించుకొని బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అది పడిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్నేహితుల దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు చూడండి ఏమని అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఏమని నిన్నదాకున్నాడు, మీ చేత అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే మీకు దిక్కు, ఆయన కాపాడితే మీకు దిక్కు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు కోరుకునేది ఒకటే. ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు, సరి చేసుకోవటం. నువ్వు బాగుపడాలా, నువ్వు దీవించబడాలా, నీకు నేర్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలా. కాబట్టి యాకోబు వలె ఎలా ఉన్నావు నీ కుటుంబం? యాకోబు కుటుంబం వలె ఉందా? లేకపోతే ఏవో మనకు తెలుసు, ఎన్నోసార్లు చదివాం. ఏవో ఎన్ని పొందాడంట? 2 అంతలు ఆశీర్వాదం. 2 అంతల ఆశీర్వాదం పొందాలంటే మనం కూడా చేయాలంట. నోటి మీద చెయ్యి. మనం మాట్లాడినంత కాలం దేవుడు మాట్లాడు. యాకోబు మాట్లాడినంత కాలం, లేకపోతే జీవితం నేను అనుకున్నంత వరకు దేవుడు అక్కడ అలవేసుకోవాల. నష్టాలు. ఎప్పుడైతే అర్ధరాత్రి వచ్చేసి దేవా నువ్వు నాతో మాట్లాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఇచ్చిన కుటుంబం అంతా ఈ రోజుతో చివరే. మన చేతిలో 16 అయితే నేను ఒక్కడిని, ఇలాగైతే నీ కుటుంబం బట్టి దాటాను. ఇప్పుడు 2 గుంపులు అయ్యాను, ఆశీర్వదింపబడ్డాను, దీవించబడ్డాను, రక్షించబడ్డాను. కానీ ఈ రోజున నేను కూడా లేకుండా పోతున్నాను. జ్ఞాపకం చేసుకోవా. ఆయనతో స్నేహం చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నారు, ఆయనతో సవాసం చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ రాత్రి నీవే దిక్కు, నీవే నాకు దిక్కు. మోకరించండి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవా. 2024 గంటల్లో నా కష్టం నెరవేర్చుకొని ఎన్నో విషయాలు నా కుటుంబం, మా ప్రభు ఎన్నో విషయాలు నాకు ఇచ్చిన నీ కుటుంబం. ఈ కుటుంబం ఇచ్చిందయ్యా, ఈ కుటుంబం ఇచ్చిందే. భార్య, బిడ్డలు, కుటుంబం, సంపద అన్ని ఇచ్చిందే. అయితే నేను అనుకుని అన్ని పోగొట్టుకున్నాను. అయితే చివరికి నెమ్మదిలేని స్థితి, సమాధానం లేని స్థితి. ఈ సమాచారాన్ని పోగొట్టుకొని లోకాశలతో, లోక సంపదలతో, లోక సంబంధమైనటువంటి వాటితో నేను గడిపి అన్ని నష్టపోయాను. చివరికి ఏమీ లేదు, అన్ని ఉన్నా
ఏమి లేనటువంటి వాడిగా ఉన్నాడు, దరిద్రుడు అయిపోయాడయ్యా. నేను ఆశ్చర్యపరుస్తున్నా, లోకంలో ఉన్నది ఏది కూడా ఆశీర్వాదం కాదని నేను తెలుసుకున్నా.